యజ్ఞమాంబ అమ్మవారి వార్షిక జాతర బుధవారం ముహూర్తం రాటతో ప్రారంభమైంది. ఆలయ అర్చకుడు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర నేటి 18వ తేదీ వరకు కొనసాగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. జ్ఞానాపురంలో చేస్తున్న యజ్ఞమాంబ అమ్మవారి దేవస్థానం వార్షిక జాతర సందర్భంగా ఈ సంవత్సరం 5 రోజుల పండుగ చేయడానికి ప్రతి సంవత్సరం కూడా శనివారం ఆదివారం 5వ రోజుల ముందు నాట ఉత్సవము, తర్వాత ప్రెస్ మీటు చేస్తూ ఈ 3 రోజులు కూడా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అంది. తర్వాత గురువారం నీళ్ళధార గ్రామస్తులు మొత్తం సిటీ అంతా కూడా అమ్మవారికి పసుపు నీళ్ళతోటి అభిషేకం చేయడానికి, తదుపరి శుక్రవారం మహాయాగం అమ్మవారి హోమం చేయడానికి నిర్ణయించడమైంది. శనివారం సాయంత్రం దుర్గాలమ్మ అమ్మవారి దేవస్థానం పౌర్ణ మార్కెట్ నుంచి అమ్మవారి ప్రతిమలతోటి ఊరేగింపు చేయడానికి నిర్ణయించడమైంది. సాయంత్రం 6 గంటలకు అక్కడ ప్రతిమలు మొదలవుతాయండి. అచ్చంపేట గ్రామం, తర్వాత కాన్వెంట్ జంక్షన్, జ్ఞానాపురం మీదుగా అమ్మవారి ఆలయానికి ప్రతిమలతోటి ఊరేగింపు జరుగుతుందండి. 18వ తారీఖు ఆదివారం అనుపోత్సవం అత్యంత వైభవంగా చేయడానికి విద్యుత్ అలంకరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం ఈ నెల 24 శనివారం తేదీని ఏర్పాటు చేయడం అంది. 27వ తారీఖు మారువారం, 27వ తారీఖు కూడా సారి కార్యక్రమం కూడా ఉన్నది. 18వ తారీఖు సాయంత్రం అచ్చంపేట గ్రామస్తులు తీసుకొస్తున్నారండి. క్యూ లైన్లు పెట్టి అందరికీ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా పంపించడానికి. తర్వాత చిన్నపిల్లలు, పసిపెట్లు ఎవరు ఉన్నారో వేరే లైన్లో పంపించడం కానీ, వృద్ధులకు కానీ వేరే లైన్లో పెట్టి పంపిస్తారు. పండుగ సందర్భంగా స్పెషల్ టికెట్ ఎప్పుడూ ఉండే టికెట్. ఫుడ్ హ్యాబిట్స్ మారాయి. ఒకప్పుడు అందరూ రైస్ తినేవాళ్ళు, కొన్ని ప్రాంతాల్లో రాగి తినేవాళ్ళు, కొన్ని ప్రాంతాల్లో జొన్నలు తినేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం మన నాయకుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అందరికి రైస్ ఇవ్వడం మొదలుపెట్టారు. 2 రూపాయల కేజీ బియ్యం వచ్చింది. కరువు ప్రాంతాల్లో అప్పుడప్పుడే రైస్ తినడం ప్రారంభించారు. కానీ ఈ రోజు వచ్చిన పరిస్థితులు మారాయి. రైస్ ఎక్కువ తింటే డయాబెటీస్ వస్తుంది. ఫుడ్ హ్యాబిట్స్ దీనివల్ల మారిపోతున్నాయి. ఫుడ్ హ్యాబిట్స్ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనిషి యొక్క ఆరోగ్యం మనం తినే తిండి పైన, మన అలవాట్ల పైన, లైఫ్ స్టైల్స్ పైన ఆధారపడుతుంది. అందుకే చాలా టెక్నాలజీస్ వచ్చాయి, అవన్నీ నేను మళ్ళీ మాట్లాడతాను. కానీ ఈ రోజు ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు పెరిగి ప్రోటీన్ రిచ్ ఫుడ్కి వెళుతున్నారు. ప్రోటీన్ అంటే మీరంతా కూడా చికెన్, ఫిష్, లేకుంటే ఎగ్స్. మన మిత్రులు చెప్తున్నారు ఎగ్స్ డిమాండ్ తగ్గిందని. కరెక్టే, కానీ ఎడ్యుకేషన్ కూడా అవసరం. కనీసం నేనైతే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఉండదు, ఓన్లీ ఆమ్లెట్ ఉంటుంది. అది నా మొత్తం లైఫ్ స్టైల్లోనే మార్చుకున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మార్చుకుంటున్నాం. ఒక పక్క ప్రోటీన్ అయిన తర్వాత ఇంకొక పక్క మీరు చూస్తే మిల్లెట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి బ్యాలెన్సింగ్ కోసం. ఇంకొక పక్కన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బాగా పెరుగుతున్నాయి. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా హార్టికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది. అందుకే నేను కూడా మొత్తం చేంజ్ చేస్తున్నాను. హార్టికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు మీరు చూస్తే నేను లాంగ్ బ్యాక్ ఆనాటి ప్రధానమంత్రి గారిని కన్విన్స్ చేసి వాజ్పేయి గారిని మైక్రో ఇరిగేషన్ ఎట్లుండాలో నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను. ఆ రిపోర్టే ఇప్పటికి కూడా మైక్రో ఇరిగేషన్ ఒక బైబిల్ మారిగా, ఒక భగవద్గీత మారిగా దాన్నే ఫాలో అవుతున్నారు. అందుకే నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఈ రోజు 5 సంవత్సరాలు ₹1 కూడా వీళ్ళు ఇవ్వలేదు. మళ్ళీ ఈ సంవత్సరం పికప్ చేశాం. దేశంలో మైక్రో ఇరిగేషన్ కి నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్. 16 లక్షల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ పెట్టాం, ఆటోమేషన్ పెట్టాం. ఈ రోజు మీరు మైక్రో ఇరిగేషన్ వచ్చినాక ఆటోమేషన్ వస్తే యాప్ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేస్తారు. ఎంత టైం కావాలంత టైం నీళ్లు ఇస్తారు. అవసరమైతే నీళ్లు కరెక్ట్ గా లేకుండా చెక్ చేసుకునే టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి. టోటల్ మెకనైజేషన్ తో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ నేను అందుకనే అగ్రికల్చర్ లో
అలైడ్ ఇండస్ట్రీస్లో ఒక వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నాం. ఇవి చేస్తూనే లాజికల్గా తీసుకుపోవడం కోసం మళ్ళీ ఫుడ్ ప్రాసెసింగ్ ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక సెక్రటరీని దానికి పెట్టాం. చిరంజీవులు ఇంతకుముందు హార్టికల్చర్ బాగా చేశాడు, ఆయన ఈ రోజు ఇన్ఛార్జ్ పెట్టి దీన్ని కూడా ప్రాధాన్యత ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ పొలిట్ బ్యూరో తీర్మానం చేసి 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. దీంతో పాటుగా తెలుగుదేశం పార్టీలో ఈ మధ్య కాలంలో ముఖ్యమైనటువంటి నాయకులు మాజీ శాసనసభ్యుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు పాలకొండరాయుడు గారు, జికే ఉల్లా గారు, వీరయ్య చౌదరి గారు మరణం చెందారు. వారికి కూడా పొలిట్ బ్యూరో ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని పొలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకొని వారికి కూడా 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. దీంతో పాటుగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ రూపకల్పన చేసి సమర్థవంతంగా ఉగ్రవాదుల దాడుల్ని, పాక్ సైనిక చర్యలను తిప్పికొట్టి ప్రజల నమ్మకాన్ని, దేశం యొక్క ప్రతిష్టను పెంచి పాకిస్తాన్ను ఒంటరిపాటు చేసినటువంటి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, త్రివిధ దళాల్ని, వారి అధిపతుల్ని, ఈ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సైనికుడికి అభినందిస్తూ పొలిట్ బ్యూరో తీర్మానం చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎంతోమందికి పద్మభూషణలు, విభూషణలు, భారతరత్నలు తీసుకురావడానికి ప్రయత్నం చేశాం. కానీ ఈరోజు సాక్షాత్తు గౌరవ శాసనసభ్యుడు, మా పొలిట్ బ్యూరో సభ్యుడు నటరత్న శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చింది. పొలిట్ బ్యూరో గౌరవ ముఖ్యమంత్రి గారు, జాతీయ పార్టీ అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా అభినందిస్తూ తీర్మానం చేసి ఆయనకి అభినందనలు కూడా తెలియచేశామని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను. ఏదైతే ఉగ్రవాదులు దాడి చేసి 27 మందిని పొట్టన పెట్టుకున్నారో, ఆ మీమాంసలో ఉండి కొంత ఆలస్యం అయింది. ఎప్పుడైతే ఈ యుద్ధం మరి ఆగిపోయినటువంటి సందర్భంలో తప్పనిసరిగా మహానాడు చేయాలని చెప్పేసి మరి పొలిట్ బ్యూరో అంతా కూడా నిర్ణయించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. కనుక ఈ నెల 27, 28, 29 ఈ 3 రోజుల్లో మరి కడపలో ఘనంగా ఇటు సీకే దిన్ని మండలంలో ఆ హైవేకి ఆనుకొనే మేము మహానాడు ప్రాంగణం చూడడం జరిగింది. అక్కడ ఘనంగా చేయబోతున్నామని చెప్పేసి మీ ద్వారా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రజలకి తెలియజేస్తున్నాం. ఇందులో మొదటి 2 రోజులు నాయకుల్ని, ఏ స్థాయి నాయకులు అంటే మండల స్థాయి నాయకుల వరకు కూడా, అలాగే యూనిట్ క్లస్టర్ వరకు కూడా మనం పిలవడం జరుగుతుంది. స్టేట్ బాడీ మెంబర్స్ కావచ్చు, పొలిట్ బ్యూరో మెంబర్స్ కావచ్చు, అలాగే జిల్లా బాడీ మెంబర్స్, స్టేట్ బాడీ మెంబర్స్ అందరినీ కలుపుకొని సుమారు 23,000 మందికి మొదటి 2 రోజులు మేము ఆహ్వానిస్తున్నాం. 3వ రోజుకి వచ్చేసరికి గ్రామస్థాయి అధ్యక్షుల వరకు, గ్రామ కమిటీ వరకు కూడా వెళ్ళడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే సుమారు 50,000 మందికి ఆ రోజు మీటింగ్కి ఆహ్వానం పంపడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఈ కుటుంబ సాధికార సారథులు అని చెప్పేసి మేము ఒక కమిటీని వేసుకుంటున్నాం.
వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పంపడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ ఏడాది మరి పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా కడపలో మరి ఇంతవరకు మేము చేయలేదు. 2024 ఎలక్షన్లో కడప జిల్లా వారు బాగా ఆదరించినటువంటి సందర్భం. పార్టీ ఆవిర్భవించినప్పుడు వారు ఆదరించారు, మళ్ళీ ఇప్పుడు ఆదరించారు. కనుక అందరూ కూడా కడపలో ఘనంగా చేయాలని, అంటే కొంతమంది అక్కడ అకామిడేషన్ లేదు ఎలాగా అని చెప్పేసి కొంత డౌట్లు ఎక్స్ప్రెస్ చేసేటప్పటికి కూడా అక్కడే చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. వెనుకబాటుతనానికి, అట్లాగే శతాబ్దాల దారిద్ర్యానికి శాశ్వతమైన పరిష్కారం మహానాడు చూపెట్టబోతా ఉంది. అదే కడపగడ్డ పైన నారా లోకేష్ బాబు గారు రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించారు. ఆ డిక్లరేషన్ను అమల్లో భాగంగానే ఈరోజు డ్రిప్ సబ్సిడీ కానీ, పరిశ్రమల ఏర్పాటు కానీ, అట్లాగే సాగునీటి రంగంలో హంద్రీనివాకు 3,700 కోట్లు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ చర్యలను కూడా నేను మనవి చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో రాయలసీమలో జరుగుతున్న ఈ మహానాడు ద్వారా రాయలసీమకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ఆ భవిష్యత్తుకు బలమైన పునాదికి వేదికగా కడప మహానాడు మారుతుందని నేను రాయలసీమ ప్రజానీకానికి చెప్పదలుచుకున్నా. కాబట్టి ఈ మహానాడు ఒక చారిత్రాత్మకమైన ఘట్టంగా నిలిచిపోతుంది తెలుగుదేశం పార్టీ చరిత్రలో. అదే రకంగా చేసే తీర్మానాల్లో మేము 11 నెలల్లో సాధించిన విజయాలతో పాటు ప్రజల పట్ల ఎంత బాధ్యతగా పనిచేశాం, ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడానికి ఆర్థిక సమస్యలను ఏ విధంగా అధిగమిస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత, పాలనా అనుభవం, ప్రపంచ దేశాల్లో ఆయనకున్న పరిచయాలు, వీటన్నిటినీ ఉపయోగించుకొని పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా స్వర్గధామంగా మార్చగలుగుతా ఉన్నాం, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏ విధంగా ఆకర్షించగలుగుతున్నాం, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆస్తి, ఆయన మార్గదర్శనంలో ఈ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధికి అసలు సిసలు చిరునామాగా మారుతుందని ఒక స్పష్టమైన సంకేతాన్ని కడప విప్లవం తీసుకొని వస్తే చంద్రబాబు నాయుడు గారు విధ్వంసం చేస్తూ ఉన్నారు. విద్యా విధ్వంసం. ఈరోజు విద్యా వ్యవస్థకి పట్టినటువంటి చంద్రగ్రహణమే ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క టీచర్ కూడా వేదన పడుతూ ఉన్నారు. ఇది ఈ సీజన్ అంతా కూడా ఈ 5 సంవత్సరాలు ఒక రాహుకాలం లాంటిది అని ఈరోజు ప్రతి టీచర్ కూడా వేదన పడే పరిస్థితి కనపడుతుంది. నేను ఇంత పెద్ద మాటలు చెప్పినాను, ఎక్కడ విధ్వంసం అన్నాను, అదేవిధంగా చంద్రగ్రహణం అన్నాను, రాహుకాలం అన్నాను, ఇంత పెద్ద మాటలు నేను మాట్లాడుతూ ఉన్నానంటే ప్రతి మాటకి కూడా ఒక అర్థం ఉంది. ఆ అర్థాన్ని అందరికీ కూడా ప్రజలందరికీ కూడా వివరించే ప్రయత్నమే నేను ఈరోజు వివరంగా కూడా ఈ జీవో నెంబర్ 19/2021లో ఏ విధంగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాప్స్ కాబోతా ఉందో నేను ఈరోజు చెప్పే ప్రయత్నం కూడా చేయబోతా ఉన్నాను. అసలు జీవో నెంబర్ 117ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినారు. ఆ జీవో నెంబర్ 117లో ఏముంది, ఏ సమస్య ఉంది, దాని గురించి ఒక 2 మాటలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఏదైతే అంగన్వాడీ పాఠశాలలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎల్కేజీ యూకేజీలతో శాటిలైట్ స్కూల్స్గా వాటన్నింటినీ కూడా డెవలప్ చేయాలా అనుకున్నారు జీవో నెంబర్ 117లో మొట్టమొదటి మార్పు. అలానే ప్రైమరీ స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలకి 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్తో చెప్పించాలి. వారందరినీ కూడా ఏదైతే కార్పొరేట్ స్కూల్స్కి మిన్నగా గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలకి 3rd క్లాస్ నుంచే ఫౌండేషన్ వేయాలా, సబ్జెక్ట్ టీచర్లతో చెప్పించాలా అని జగన్మోహన్ రెడ్డి గారు ఆశపడ్డారు. అలానే 3వది అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని కూడా 7th వరకు ఉన్నటువంటి అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని 8th వరకు ఎక్స్టెండ్ చేసి వాటన్నింటినీ ప్రీ హై స్కూల్స్గా అప్గ్రేడ్ చేసినారు. 4వది ఈ గ్రామీణ విద్యార్థులకు కానీ ప్రధానంగా ఆడపిల్లలకు కానీ 10th వరకు చదివి డ్రాప్అవుట్స్ కాకుండా ఇంటర్మీడియట్లు కూడా వాళ్ళందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి హై స్కూల్స్లోనే అందుబాటులో ఉన్నటువంటి హై స్కూల్స్లో వాళ్ళకి ఇంటర్మీడియట్ చదువు చెప్పించాలని హై స్కూల్ ప్లస్ తీసుకొని వచ్చి అందరికీ కూడా గ్రామీణ విద్యార్థులందరికీ కూడా ఆ హై స్కూల్ ప్లస్ల్లో ఇంటర్మీడియట్ని అందించి వారందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి హై స్కూల్ ప్లస్ వ్యవస్థను తీసుకొని వచ్చినారు. ఈ మార్పులు తీసుకురావడం ఎక్కడైనా కూడా ఎవరైనా తప్పు అంటారా? ఎంత మంచి వ్యవస్థని ప్రీ హై స్కూల్స్ని తీసుకురావడం కానీ, హై స్కూల్ ప్లస్లను తీసుకురావడం కానీ, శాటిలైట్ స్కూల్స్ని తీసుకురావడం కానీ,
థర్డ్ క్లాస్ నుంచి సబ్జెక్ట్ టీచర్తో చెప్పించాలనుకోవడం కానీ ఇవన్నీ కూడా తప్పులు పాపాలు అని చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ 117 జీవో ద్వారా కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్ వల్ల ఎన్ని డెవలప్మెంట్స్ జరిగినాయో తెలుసా? సుమారుగా 8,000 మంది పీజీటీలందరికీ కూడా స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్స్ వచ్చినాయి. అంత భారీ స్థాయిలో ప్రమోషన్స్ అనేది ఎప్పుడు కూడా రాలా. ఏ విధంగానైనా కూడా మొత్తం మీద ఒక ప్రమోషన్స్ అన్నవి 25,000 టీచర్స్కి ప్రమోషన్స్ ఏదో ఒక విధంగా ఎంఈఓలుగా కానీ హెచ్ఎంలుగా కానీ స్కూల్ అసిస్టెంట్లుగా కానీ 25,000 మెంబర్స్ టీచర్స్కి ప్రమోషన్స్ వచ్చినాయి. అదేవిధంగా సుమారుగా 10,254 మంది లాంగ్వేజ్ పండిట్స్ అందరికీ కూడా స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్ చేసే దాని మీద ఆధారపడి బతికేవాళ్ళు. వాళ్ళకి ఈ కార్డులు చేసి ఒక చట్టబద్ధత కల్పించి ప్రభుత్వం ద్వారా వచ్చే అన్నీ కూడా వాళ్ళకి అందే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి పెద్దపేటేసి ఎన్నో రకాలుగా మేలు చేసే కార్యక్రమం చేశారు. పంట నష్టం వచ్చినా మరి బ్యాంకు రుణాలు ఇవ్వాలి. ఏం చేతంటే 3 రూపాయలు 5 రూపాయలు వడ్డీలు తెచ్చుకుని నడ్డిరిగిపోయే పరిస్థితి దారుణాతి దారుణంగా. ఏం చేతంటే వాళ్ళ రైత దగ్గర మళ్ళీ మన దళారీ ఎంటర్ అయిపోయారు. దళారీ ఎంటర్ అయిపోయి అక్కడ కూడా 200 రూపాయలు లాస్ అయిపోతుంది కౌలుదారి రైతులకి. అది లాసు, మళ్ళీ ఇంట్రెస్ట్ లాసు. ఇది ప్రతిదీ కూడా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఈ కౌలుదారి కార్డు లేకపోవటం వల్ల మరి కౌలుదారి రైతు చాలా బాధ నరకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాయి. ఏ మాత్రం కూడా ఈ కూటమి ప్రభుత్వం అస్సలు ఆలోచనే చేయకుండా మరి ఇంత గతంలో చెప్పేవారు వ్యవసాయం దండగా అంటాడు చంద్రబాబు నాయుడు. ఎప్పుడే నీకు వ్యవసాయం దండగా అదే కనపడుతుంది, అదే రీతిలో వాళ్ళ పాలన ఉంది. ఇవాళ ఏ మాత్రం కూడా ఆలోచన లేకుండా మరి వాళ్ళ కౌలుదారులకు మేలు చేయాలని తపన లేకుండా ఆ కౌలుదారిని గాలికి వదిలేసిన ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఎంచేతంటే 15 రోజులు ఉంది. ఇంకా నెక్స్ట్ మళ్ళీ పంట వేయటానికి 15 రోజులు టైం ఉండగా ఈ 15 రోజులు ఏ మాత్రం కూడా ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. వ్యవసాయం మరి ఏం చేయాలో ఆలోచించే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. అలాగే ఈ అధికారులను కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఒక బాధ్యతగా కలెక్టర్లకి దిశ నిర్దేశించి జగన్మోహన్ రెడ్డి గారి నాకు ఈ రకంగా కౌలుదారికి చేయాలి, అక్కడ రైతులకి కౌలుదారికి అనుసంధానకర్తగా మీరుండి 11 నెలలే వాళ్ళకి కౌలుదారి కార్డు వర్తించేటట్టు మళ్ళీ నెక్స్ట్ రెన్యువల్ చేసుకునేటట్టుగా ఏర్పాటు చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈ ప్రభుత్వం ఏమీ పట్టించుకోకుండా 70-80% ఉన్న కౌలుదారి రైతాంగాన్ని గాలి కొదిలేసి అమరావతి భ్రమరావతి అమరావతి భ్రమరావతి. ఆ అమరావతిలో 3 పంటలు పండే పంటను ఇంకొక 40,000 ఎకరాలను కూడా తీసుకుంటానికే ఆలోచనలతోటే ముందుకెళ్తున్నారు. కానీ ఈ రాష్ట్రానికి మరి అన్నదాత అయిన మెజార్టీగా 70-80% పండిస్తున్న కౌలుదారుని ఆదుకోవాలని